నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 30 ముగింపు. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, జాగ్రత్త వర్షిణి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు, ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పి భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళిపోయాడు సుమన్. అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు అంది దేవకి. అవును, చాలా మంచివాడు. ఈ కాలంలో ఇలాంటి అబ్బాయి ఉండడం చాలా రేరమ్మా. ఏ చెడలవాట్లు లేవు. అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడడు. అతని చేసుకుపోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అంది వర్షిణి. దేవకి సన్నని నవ్వుతూ అలాగే చూస్తుంటే, అలా చూస్తున్నావేంటమ్మా అని అడిగింది వర్షిణి. ఏం లేదు, నా దగ్గరకు వచ్చిన మొదట్లో అందరు అబ్బాయిలు మోసగాలే అని అబ్బాయిలంటేనే బగ్గుమన్నట్టుగా మాట్లాడేదానివి. ఇప్పుడు నీ అభిప్రాయం మారినందుకు సంతోషం. అలాంటి మోసగాల మధ్యలో ఇలాంటి మహానుభావులు ఉంటారని గుర్తించాను అంటూ తనతో పాటు లోపలికి నడిచింది వర్షిణి. భోజనం చేసి రఘునందన్ వెళ్ళిపోగా వైష్ణవి తలకు తగిలిన గాయానికి ఆయింట్మెంట్ రాసి బ్యాండెడ్ వేస్తున్నాడు హేమంత్. ఆయింట్మెంట్ మంటకు కళ్ళు గట్టిగా మూసుకుంది వైష్ణవి. బాగా నొప్పిగా ఉందా అడిగాడు బాధగా. కొంచెం ఉంది, అయినా పసుపు రస తగ్గిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు అని అంటూ హేమంత్ ఇచ్చిన సైడ్ లుక్కి సైలెంట్ అయిపోయింది వైష్ణవి. బ్యాండెడ్ వేసి హేమంత్ వెళ్ళబోతూ, ఆగండి అన్న వైష్ణవి పిలుపుకి ఆగి వెనక్కి చూశాడు ఏంటన్నట్టుగా. అతని చేతిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ బెడ్పై పెట్టి, షర్ట్ విప్పండి అంది వైష్ణవి. హే, ఎందుకు? హేమంత్ పెదాలపై చిలిపి నవ్వు. అతను ఏమనుకుంటున్నాడో ఊహించిన వైష్ణవి, ఛీ, అది కాదండి. ఏది కాదు? మీరేమనుకుంటున్నారో అది. నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నాను చెప్పు. చాలండి, ముందు షర్ట్ విప్పండి. సరే. నవ్వుతూ చూస్తూనే షర్ట్ విప్పేశాడు హేమంత్. అతని బేర్ బాడీని చూసి ఒక్క క్షణం తడబడిన వైష్ణవి, కూర్చోండి అని చెప్పి డోర్ దగ్గరగా వేసింది. నాటి స్మైల్తో చూస్తున్నాడు హేమంత్. అతని చూపులను తప్పించుకుంటూ ఆయింట్మెంట్ చేతిలోకి తీసుకుంది. శశితో ఫైట్ వల్ల చిన్న దెబ్బలు తగిలి అతని తెల్లని శరీరం అక్కడక్కడ ఎర్రగా కందింది. ఆ కందిన చోట ఆయింట్మెంట్ రాస్తుంది. హేమంత్ పెదాలు విచ్చుకున్నాయి. ఓ, దీనికా? నేను ఇంకా ఏదేదో అనుకున్నా. రాగాలు తీశాడు. ముసిముసిగా నవ్వుతుంది వైష్ణవి. అవును, ఈ దెబ్బలు తాగినట్టు నాకే గుర్తులేదు. నా షర్ట్ లోపలున్న దెబ్బలు నీకెలా కనిపించాయి? మీరు వాణ్ణి కొడుతున్నప్పుడు తప్పించుకునే క్రమంలో మిమ్మల్ని నెట్టేయడం కొట్టడం చేశాడు కదా, కాస్తని తగలకుండా ఎలా ఉంటాయి ఫైటింగ్ చేశాక అంది వీపుపై కందిన చోట రాస్తూ. నీకు బ్రెయిన్ లేదనుకున్నా కానీ పర్లేదు, ఉంది హేమంత్ అంటుంటే అతని భుజంపై ఒక్కటిచ్చింది వైష్ణవి. నాకు లేదని ఎందుకనుకున్నారు? ఉంటే ఇంతటి యంగ్ అండ్ హ్యాండ్సమ్ని కాదని ముసలివాడితో పెళ్ళికెందుకు ఒప్పుకుంటావు? అప్పుడు ఏదో ఆలోచన లేక మీరింత మంచివారని తెలియకలా చేశాను. అయినా అలా చేయడం వల్లే కదా మీరేంటో, మీకు నాపై ఎంత ప్రేమ ఉందో తెలిసింది. అది కూడా కరెక్టేలే. అయిపోయింది, షర్ట్ వేసుకోండిక అని కిట్ పట్టుకొని వెళ్ళబోతున్న వైష్ణవి చేయి పట్టుకొని మీదకు లాక్కున్నాడు. ఏం చేస్తున్నారు, వదలండి అని సిగ్గుపడుతూ అతని దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ దెబ్బలకు మందు రాసావు, మరి హీటెక్కిన నా బుర్ర పరిస్థితి ఏంటి? జెండుబాం రాయనా? ఆహా. అడ్డంగా తలాడించాడు. కాఫీ తీసుకురానా? ఆహా. మరి ఇంకేం చేయాలి? లిప్ మూమెంట్ ఇస్తూ చెప్పాడు. వైష్ణవి మోము సిగ్గుతో ఎర్రబడింది. ఆహా, అవన్నీ పెళ్ళయ్యాకే. అతన్ని విడిపించుకొని డోర్ దగ్గరికి పరిగెడుతుంటే, ఏ ఆగు, తనని అందుకోవడానికి ప్రయత్నించాడు హేమంత్. అందకుండా నవ్వుతూ డోర్ తీసి అడుగు బయట పెట్టబోయిన వైష్ణవి టక్కున అడుగు వెనక్కి వేసి డోర్ క్లోజ్ చేసి హేమంత్ వైపు తిరిగింది. మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారు, సైలెంట్గా ఉండండి అంది గుసగుసగా. దొరికేశావు. నేను అడిగింది ఇస్తే సైలెంట్గా ఉంటా. ప్లీజ్ అండి అంది అర్థిస్తూ. సరేలే, నీకోసం ఇంత చేసినా కనీసం ఒక ముద్దు కూడా ఇవ్వట్లే. హేమంత్ మాట పూర్తయ్యేలోపే అతని పెదాలను శృతి మెత్తగా ముద్దాడాయి వైష్ణవి పెదాలు. హేమంత్ కళ్ళు విచ్చుకున్నాయి. ప్రేయసి తనంతట తానుగా ఇచ్చిన తొలి ముద్దు. తనువంతా అలజడి, మనసంతా పరవశం. మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్తో ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని గాఢంగా చుమ్మించసాగాడు. అతని ముద్దుకు కరిగిపోతూ అతని చుట్టేసి కళ్ళు మూసుకుంది వైష్ణవి. ఇద్దరూ ఈ లోకం మరిచిపోయి ముద్దులోని తీయని మాధుర్యాన్ని ఆస్వాదించసాగారు. కాసేపటికి ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచిన వైష్ణవి అతడి నుండి దూరం జరిగి సిగ్గుపడుతూ డోర్ వైపు తిరిగింది. హేమంత్ నవ్వుతూ,
ఆమెను వెనుక నుండి హగ్ చేసుకుని థ్యాంక్ యూ అన్నాడు. సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంది వైష్ణవి. తనని వదిలి డోర్ ఓపెన్ చేసి బయటికి చూశాడు. అమృతవల్లి కనిపించలేదు. అమ్మ గదిలోకి వెళ్ళిపోయింది, వెళ్ళు అన్నాడు. నవ్వుకుంటూ గబగబా వెళ్ళిపోయింది. ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ షర్ట్ వేసుకుని బెడ్పై వెల్లకిలా పడిపోయిన హేమంత్ సుమన్ గదిలోకి వచ్చి తన ఎదురుగా నిలబడింది కూడా గమనించలేదు. ఏదో లోకంలో ఉన్న హేమంత్ను చూసి నవ్వుకొని అన్నయ్య అని పిలిచాడు సుమన్. ఊహల్లో నుండి బయటకొచ్చి తన వైపు చూశాడు. సుమన్ వచ్చేసావా అంటూ లేచి కూర్చున్నాడు. వదిన గురించి కలలు కంటున్నట్టున్నా? పెద్దమ్మ ఇంత త్వరగా పెళ్లి కుప్పుకుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య అంటూ తనని హక్ చేసుకున్నాడు సుమన్. థ్యాంక్స్ రా అన్నాడు తిరిగి హత్తుకుంటూ. ఏం చెప్పి ఒప్పించావన్నయ్య క్యూరియాసిటీతో అడుగుతూ పక్కన కూర్చున్నాడు సుమన్. జరిగింది మొత్తం హేమంత్ క్లుప్తంగా చెప్పాడు. అంతా విని హ్యాపీగా ఫీల్ అయ్యాడు సుమన్. రఘునందన్ మామ వదిలిన దత్త తీసుకోవడం నిజంగా సూపర్ అని అంటూ సడన్గా ఏదో గుర్తొచ్చి హేమంత్ వైపు చూశాడు. అన్నీ ఓకే కానీ అన్నయ్య, నీ హెల్త్ సంగతి ఏంటి? ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దని అరవింద్ చెప్పాడు కదా అన్నాడు. అవును, ఆ విషయం మర్చిపోయాను. వాడు అబద్ధం చెప్పాడని బలంగా అనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న భయం. రేపే వెళ్ళి వాడిని మీట్ అవుతాను. అలాగే అన్నయ్య. మరుసటి రోజు 10 వరకు హాస్పిటల్కి చేరుకున్నాడు హేమంత్. అప్పుడే తన రూమ్ లాక్ తీస్తున్నాడు అరవింద్. హాయ్ రా, పొద్దున్నే సడన్గా ఓడిపడ్డా, ఏంటి సంగతి? కన్నాను కానీ తీసుకొచ్చావా? ఏమైనా ప్రాబ్లమా? కన్నా కోసం కాదు, నా కోసమే వచ్చాను. నీకోసమా? ఏమైందిరా? చైర్లో కూర్చుంటూ అడిగాడు. చాలా అయ్యాయి. నా లైఫ్లో అద్భుతమే జరిగింది. వైష్ణవి నాతో పెళ్లి కొప్పుకుంది. అరవింద్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంట్రా, నిజమా? ఇంత త్వరగా ఆ అమ్మాయిని పెళ్లి కొప్పించావంటే నువ్వు మామూలుడివి కాదురా, సూపర్ అంటూ చెయ్యి పట్టుకుని ఊపేసి, మరి ఆంటీ ఒప్పుకుంటారా మీ పెళ్ళికి? అసలే తనని మీ మామకి ఇవ్వాలని ఏదేదో అనుకున్నారు కదా. అమ్మ కూడా ఒప్పుకుందిరా. ఏంటి, ఆంటీ ఒప్పుకున్నారా? మరింత ఆశ్చర్యపోయాడు అరవింద్. మామ సైడ్ నుండి ఎప్పుడూ లైన్ క్లియర్. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మామ వైష్ణవిని దత్త తీసుకున్నాడు. ఓ మై గాడ్, షాక్ల మీద షాక్లు ఇస్తున్నావేంట్రా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇంతకీ పెళ్ళెప్పుడు? ఫ్లోలో అడిగాడు అరవింద్. ఆ విషయం నువ్వే చెప్పాలి. ఎప్పుడు చేసుకోవాలి పెళ్ళి? నేనేమైనా జాతకాలు చెప్పి పంతులున్నారా పెళ్ళెప్పుడు చెప్పడానికి అని అంటూ సడన్గా బల్బ్ వెలిగి, ఓ అవును కదా, నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అన్నాడు. అయితే మర్చిపోయావన్నమాట. ఇప్పటికైనా నిజం చెప్పరా? నాకు నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదా? అన్నీ ఓకే అయ్యాయి, కానీ దీని గురించి టెన్షన్ పట్టుకుంది నాకు. మెంటల్ ఎక్కిపోతుంది. హేమంత్ మాటలకు నవ్వడం మొదలుపెట్టాడు అరవింద్. రే, నిజం చెప్పమంటే నవ్వుతావేంట్రా? నా లైఫ్ నీకు నవ్వులాటగా ఉందా? చెప్తాను. నీకు హెల్త్ ఇష్యూస్ రే సాగతీయకుండా త్వరగా చెప్పరా బాబు. నీకు హెల్త్ ఇష్యూ లేదు అని ఎందుకైనా మంచిది అని చైర్లో నుండి లేచి కాస్త దూరం జరిగాడు అరవింద్. అరవింద్ ఆ మాట చెప్పగానే హేమంత్ అమితమైన సంతోషంతో ఫీల్ అవుతూ నిశ్చింతగా బ్రీత్ తీసుకున్నాడు. బాబోయ్, ఎంత టెన్షన్ పడ్డాను. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. నా వైష్ణవిని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చన్నమాట అని అరవింద్ వైపు గుర్రుగా చూశాడు. అంటే నాకు అబద్ధం చెప్పి నన్ను భయపెట్టావా మిత్రద్రోహి అని అరవింద్ దగ్గరికి కదిలేసరికి నవ్వుతూ దూరంగా పరిగెత్తాడు అరవింద్. తన వెంట పరిగెత్తి పట్టుకున్నాడు హేమంత్. జీవితం అంటేనే విరక్తి పుట్టిలా చేశావు కదరా, ఎంత పిచ్చివానయ్యాను అని తల మీద కొట్టబోతూ సడన్గా అరవింద్ను హత్తుకున్నాడు. థ్యాంక్స్ రా, నేను అన్ని వ్యసనాలు వదిలేసి మంచివాడుగా మారాలని అలా అబద్ధం చెప్పావు కదా. నేను ఎప్పుడో అనుకున్నాను, నేను ఇప్పుడు ఇలా మారాను అంటే వైష్ణవి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే నువ్వే మెయిన్ కారణం రా. నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు ఐఎమ్ సో లక్కీ అన్నాడు అరవింద్ను గాఢంగా హత్తుకుంటూ. అరవింద్ హ్యాపీగా ఫీల్ అవుతూ తిరిగి హత్తుకున్నాడు. నా కళ్ళ ముందే నువ్వు చెడు వ్యసనాలతో చెడిపోతుంటే చూడలేక అబద్ధం చెప్పాను రా. నేను చేసిన ప్రయత్నం ఫలించి నువ్వు మంచిగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, 100% ఫిట్గా ఉన్నావు. హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళయ్యాక ఎలాంటి విధవేషాలు వేయకుండా వైష్ణవితో సంతోషంగా ఉండు. చచ్చిన వేణు, బాగా బుద్ధి వచ్చింది. హేమంత్ మాటలకు హాయిగా నవ్వేశాడు అరవింద్. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది అని శశికి జరిగిన శాస్తి గురించి హేమంత్ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు అరవింద్. ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చిన హేమంత్ కిచెన్లో ఉన్న వైష్ణవిని ఎత్తుకొని గిరిగిరా తిప్పేశాడు. ఏమండి అత్తయ్య
తనని దించేసి హేమంత్ తల తిప్పి చూసేసరికి హాల్లో నుండి తనలో తాను సన్నగా నవ్వుకుంటూ కనిపించింది అమృతవల్లి. హేమంత్ సిగ్గుపడుతూ చిన్నగా నవ్వాడు. కొడుకు సంతోషం చూసి మురిసిపోతూ వాళ్ళకి ఏకాంతం కల్పిస్తూ తన గదిలోకి వెళ్ళింది అమృతవల్లి. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? మన పెళ్ళి త్వరలో జరగబోతుందని హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అమృతవల్లి దగ్గరికి వెళ్ళి తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని చెప్పేసరికి ఆమె నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. నేను చెప్పాను కదా ఆ డాక్టర్ అబద్ధం చెప్పుంటాడని. అబద్ధం చెప్పాడు కాబట్టి నాలో మార్పు వచ్చిందమ్మా. సాలోచనగా తలాడించింది అమృతవల్లి. విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు సుమన్. మరుసటి రోజు పంతులు గారిని పిలిపించి 4 రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అదే రోజు అందరికీ తెలిసేలా సాంప్రదాయబద్ధంగా వైష్ణవిని కూతురుగా దత్త తీసుకున్నాడు రఘునందన్. అతని కొడుకులిద్దరూ వైష్ణవిని అక్కగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే వైష్ణవి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని దగ్గరికి తీసుకుంది. అక్క, నువ్వు ఇప్పటి నుండి ఇక్కడే ఉంటావు కదా? ఆశగా అడిగాడు చిన్నవాడు. ఉంటాను అంది వైష్ణవి నవ్వుతూ. రేయ్, మీ అక్క ఇక్కడుంటే నేనేమైపోవాలరా? మీరే అక్కడికి వచ్చేయండి, అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు ఏమ్మా అన్నాడు హేమంత్. అవునరా తమ్ముడు, అందరం కలిసే ఉందాం. వైష్ణవి ఉంది కదా, వాళ్ళకి అమ్మలేని లోటు తీరుతుంది అంది అమృతవల్లి. అది కాదక్క, ఇక్కడ వ్యవహారాలు చూసుకోవాలి కదా. అప్పుడప్పుడు వచ్చి చూసుకో, లేదంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అమ్మో, పెళ్ళొద్దు గిల్లొద్దు, వస్తాను అన్నాడు రఘునందన్. హాయిగా నవ్వేశారు అందరూ. వైష్ణవిని రఘునందన్ దత్తత చేసుకోవడం, హేమంత్ పెళ్లి చేసుకోబోవడం ఊరంతా తెలిసిపోయి ఆశ్చర్యపోయారు. అమృతవల్లి ఇంటి కోడలవ్వడం అంటే మామూలు విషయమా అని వైష్ణవి అదృష్టానికి కొంతమంది సంతోషిస్తే మరికొంతమంది జెలసీ ఫీల్ అయ్యారు. కొన్ని రోజుల వరకు ఊర్లో అది హాట్ టాపిక్. విషయం తెలిసిన శశి అతని ఫ్యామిలీ రగిలిపోయారు. శశి మీద అన్ని ఆధారాలే ఉండడం, వర్షిని జోలికి గాని హేమంత్ అతని కుటుంబం జోలికి గాని వస్తే జైల్లోని శశిని ఎన్కౌంటర్ చేస్తామని ఎస్ఐ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం చేయలేదు శశి ఫ్యామిలీ. 2 రోజుల తర్వాత కొడుకులతో పాటు అమృతవల్లి ఇంటికి వచ్చేశాడు రఘునందన్. పిల్లలు కన్నాతో చేరి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఇల్లంతా సందడిగా మారింది. వైష్ణవి తన తమ్ముడితో సరి సమానంగా దేవుడు ఇచ్చిన తమ్ముళ్లను చూసుకుంటుంది. రఘునందన్తో పాటు అమృతవల్లికి పిల్లల గురించి ఒక పెద్ద బెంగ తీరిపోయింది. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. హేమంత్ ఒకవైపు తమ బిజినెస్ పనులు చూసుకుంటూనే అవకాశం దొరికినప్పుడల్లా వైష్ణవితో సమయం గడుపుతూ తన చిలిపి చేష్టలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అతని అల్లరిని ఇష్టంగా ఆస్వాదిస్తుంది వైష్ణవి. మరోవైపు వర్షిని దేవకితో పాటు యోగా కరాటే స్కూల్కి వెళ్తూ ఆమెకు చేదుడు వాదుడుగా ఉంటుంది. పెళ్లి రోజు మరో వారం ఉంది. అమృతవల్లి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. చుట్టుపక్కల ఊర్లను అందరినీ ఆహ్వానించి ఘనమైన ఏర్పాటు చేస్తున్నారు అమృతవల్లి రఘునందన్. వర్షిని తీసుకుని రమ్మని హేమంత్ చెప్పడంతో తన దగ్గరికి బయలుదేరాడు సుమన్. పిల్లలకు కరాటే నేర్పిస్తున్న వర్షిని లోపలికొస్తున్న సుమన్ను చూసి చేయడం ఆపి, మీరు ప్రాక్టీస్ చేయండి, నేను మళ్ళీ వస్తాను అని పిల్లలకు చెప్పి సుమన్ దగ్గరకొచ్చింది. హాయ్ వర్షిని, ఇంకా ఇక్కడే ఉన్నావా రెడీ అవ్వకుండా? నేను పెళ్లి రోజే వస్తానని చెప్పాను కదా అంది బెంచ్పై కూర్చుంటూ. పరాయిదానిలా పెళ్లి రోజే వస్తావా? ఆమె పక్కన కూర్చున్నాడు సుమన్. కాస్త దూరం జరిగింది వర్షిని. ఓయ్, నేనేమైనా అంటరాని వాడినా అలా దూరం జరుగుతున్నావు? అంత మాట ఎందుకు? ఎవరైనా చూస్తే ఏదేదో అనుకుంటారు. ఏదేదో అంటే ఏవో కథలల్లిస్తారు. ఎందుకు వచ్చిన గోలా? కథలల్లితే అల్లుకొని సుమన్ నవ్వుతూ అంటుంటే చాలండి అంది. నువ్వు మాట్లాడింది చాలు కానీ పద వెళ్దాం. చెప్పాను కదా పెళ్లి రోజే వస్తానని. నా వల్ల అక్క పెళ్ళికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నీ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. అన్నయ్య నువ్వు వస్తున్నావని నిన్ను అస్సలు బాధ పెట్టకూడదు అని పెద్దమ్మగా చెప్పేశాడు. అన్నయ్య కోసం పెద్దమ్మ ఏమైనా చేస్తుంది. అన్నయ్య పెళ్లి చేసుకున్నప్పటి నుండి తన సంతోషం చూసి ఆవిడలోనూ మార్పు వచ్చింది. నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగదు. వర్షిని ఏదో మాట్లాడబోతుంటే తన నోటిని మూసేసి నువ్వు ఇంకేం చెప్పుకో అని తన చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్లాడు. వర్షిని ఇంకేం మాట్లాడలేక ఇంటికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయింది. ఆంటీ, పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి, అస్సలు మిస్ చేయొద్దు చెప్పాడు సుమన్. తప్పకుండా వస్తాను అంది దేవకి చిరునవ్వుతూ. దేవకికి బాయ్ చెప్పి సుమన్తో బయలుదేరింది వర్షిని. 2 గంటల ప్రయాణం తర్వాత ఊర్లోని ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటికి రావడం ఇదే తొలిసారి వర్షినికి.
మనసంతా ఏదో తెలియని ఆందోళన, టెన్షన్. కారు ఇంటి ముందు ఆగింది. కలర్స్ వేసి లైట్స్తో కలకలాడిపోతున్న పెద్ద బంగ్లాను చూస్తూ కారు దిగిన వర్షిణికి గార్డెన్లో తన చైర్లో కూర్చుని ఊరి పెద్ద మనుషులతో మాట్లాడుతూ దర్శనమిచ్చింది అమృతవల్లి. ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. వర్షిణి పద అన్నాడు సుమన్ బ్యాగ్ పట్టుకుని వస్తూ. బిడియంగానే లోపలికి అడుగులు వేసింది వర్షిణి. వాళ్ళని గమనించి తల తిప్పి చూసింది అమృతవల్లి. నమస్కారం అమ్మా అంది వర్షిణి సంశయిస్తూనే. చిన్నగా తలాడించింది అమృతవల్లి గంభీరంగానే. వర్షిణి గబగబా లోపలికి నడిచింది. పిల్లలతో ఆడుతున్న కన్నా అక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తనని చుట్టేశాడు. అతని అరుపు విని గదుల్లో నుండి వచ్చారు వైష్ణవి, హేమంత్. పలకరింపులు, క్షేమ సమాచారాలు అయ్యాక వర్షిని గదిలోకి తీసుకెళ్ళింది వైష్ణవి. వర్షు, కంఫర్టబుల్గా ఉండు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ, సరేనా? సరే అక్క. 4 రోజుల్లో కాస్త ఫ్రీగా అయింది వర్షిని. వైష్ణవికి పనుల్లో హెల్ప్ చేస్తూ, కన్నాతో పిల్లలతో ఆడుతూ, సుమంత్, హేమంత్లతో మాట్లాడుతూ ఆ ఇంట్లో మనిషిలా మూవ్ అవ్వసాగింది. రఘునందన్ కూడా తనతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీ అందరూ కలిసి పెళ్లి షాపింగ్కి వెళ్లారు. వైష్ణవితో పాటు వర్షినికి మంచి పట్టు చీరలు, డ్రెస్లు, కన్నాకి పార్టీవేర్ నార్మల్ డ్రెస్లు తనే స్వయంగా సెలెక్ట్ చేశాడు హేమంత్. ఇంత కాస్ట్లీ ఎందుకు బావా, ఇలాంటివి నేనెప్పుడూ కట్టలేదు అంది వర్షిని మొహమాట పడుతూ. అందుకే తీసుకున్నాను, పెళ్లిలో నా మరదలు వెలిగిపోవాలి కదా అన్నాడు నవ్వుతూ. వైష్ణవి హ్యాపీగా చూసింది. వర్షిని, నాకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేయొచ్చు కదా అడిగాడు సుమన్. మీ అబ్బాయిల సెలెక్షన్ నాకేం తెలుసు, మీరే చేసుకోండి అంది వర్షిని. మాకన్నా మీకే బాగా తెలుస్తుంది, రా సెలెక్ట్ చేయి. చొరవగా ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. అన్ని డ్రెస్సెస్ చూసి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసింది. ఇది బాగుంటుంది నీకు, థ్యాంక్స్, నీ సెలెక్షన్ సూపర్ అన్నాడు నవ్వుతూ. చిన్నగా నవ్వి వైష్ణవి వాళ్ళ దగ్గరికి కదిలింది. పెళ్లి రోజు రానే వచ్చింది. రెడీ అయిపోయిన హేమంత్ వైష్ణవి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. అతని నిరీక్షణకు తెరదించుతూ వర్షిని, గాయత్రి వాళ్ళతో పాటు గదిలో నుండి బయటకు వచ్చింది వైష్ణవి. పెళ్లి కూతురి అలంకరణలు, ఒంటి నిండా బంగారు నగలతో మహాలక్ష్మిలా ఉన్న తన నుండి చూపు మరల్చుకోలేకపోయాడు హేమంత్. ఎలా ఉంది బావా అక్క నవ్వుతూ అడిగింది వర్షిని. దేవతలా ఉంది హేమంత్ ఆర్తిగా అంటుంటే తలెత్తి చూసి అందంగా నవ్వింది వైష్ణవి. అన్నయ్య త్వరగా రండి, ముహూర్తానికి టైం అవుతుంది. లోనికి హడావిడిగా వచ్చిన సుమన్ వర్షిని చూసి స్టన్ అయిపోయాడు. పట్టు చీరలో ముద్దుగా ఉంది. బలవంతంగా చూపు మరల్చి, వదినా సూపర్ ఉన్నావు అని చెప్పి, నువ్వు కూడా బాగున్నావు అన్నాడు వర్షిని చూస్తూ. చిన్నగా నవ్వింది వర్షిని. అందరూ గార్డెన్లోని మండపానికి కదిలారు. కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లతో, చుట్టుపక్కల ఊర్ల వేల అతిథులతో, బంధుజనంతో కనివిని ఎరగని రీతిలో అందరూ గొప్పగా చెప్పుకునేలా అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది హేమంత్, వైష్ణవిల పెళ్లి వేడుక. పెళ్లికి దేవకి, అనుపమ, అరవింద్ వాళ్ళు వచ్చారు. అయిన వాళ్ళ ఆనంద బాష్పాల మధ్య, అతిథి దేవుళ్ళ అక్షింతల ఆశీర్వాదాల మధ్య, మేళ తాళాల, వేద మంత్రాల మధ్య వైష్ణవి మెడలో తాళి కట్టి తమ కొత్త జీవిత ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు హేమంత్. వరంలా అంది వచ్చిన అదృష్టానికి వైష్ణవి హృదయం భావోద్వేగంతో నిండింది. కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. కొడుకు పెళ్లి సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులు అందరికీ బట్టలు, వెండి కాయిన్స్ పంచిపెట్టింది అమృతవల్లి. పెళ్లి తంతు ముగిసింది. మరుసటి రోజు శోభనానికి ఏర్పాట్లు చేశారు. పాల గ్లాస్తో గదిలోకి వచ్చిన వైష్ణవిని చిరునవ్వుతో చూస్తూ తన దగ్గరికి వెళ్ళిన హేమంత్ చెయ్యి అడ్డుగా పెట్టి ఆపింది వైష్ణవి. ఏమైంది అడిగాడు నవ్వుతూ. మీతో జీవితం మొదలుపెట్టబోయే ముందు ఒక విషయం చెప్పాలి. నేను మీ లైఫ్లోకి రాకముందు మీ లైఫ్లో ఏం జరిగింది నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు మీరు నా భర్త. మీ లైఫ్లో నేను తప్ప మరో అమ్మాయి ఉండకూడదు, నేను తట్టుకోలేను అంది. ఆమె చేతిలో పాల గ్లాస్ టేబుల్పై పెట్టి తన చేతులను పట్టుకున్నాడు. నువ్వు నా ప్రాణం వేషం. నిన్ను చూశాక మరి ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు నేను. ఫ్యూచర్లో కూడా వెళ్ళను. ఆలోచన కూడా రాదు నాకు. ఈ జన్మకి ఇక నేను నీకు మాత్రమే సొంతం. నీ మీద, మా అమ్మ మీద ఒట్టు అన్నాడు. వైష్ణవి సంతోషంగా నవ్వుతూ అతన్ని హత్తుకుంది. తనని తిరిగి హత్తుకొని, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. లేవు అంది తలాడిస్తూ. అయితే మొదలెడదామా? ఏంటా నవ్వుతూ ఆమెను చేతిలో ఎత్తుకొని బెడ్పై పడేసి తనపై చేరాడు. వైష్ణవి తెగ సిగ్గుపడుతూ మొహాన్ని చేతుల్లో దాచుకుంది. ఆమె సిగ్గును ముచ్చటగా చూస్తూ చేతులు మెల్లిగా తప్పించి నుదుటన ముద్దు పెట్టాడు. ఐ లవ్ యూ అంటూ గట్టిగా హత్తుకుంది వైష్ణవి. ఆమెను గాఢంగా పెనవేసుకొని
ఇద్దరి అదరాలను బంధించాడు. ఒకరిలో ఒకరు తనువారా మనసారా ఏకమై తమ కొత్త జీవితానికి నాంది పలికారు. 2 రోజుల తర్వాత వర్షిణి దేవకితో పాటు వెళ్ళిపోయింది. సుమంత్ వారానికి ఒకసారైనా వెళ్ళి వర్షిణితో టైం స్పెండ్ చేస్తున్నాడు. అతన్ని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ ఫ్రీగా మూవ్ అవుతుంది వర్షిణి. 3 నెలలు గడిచాయి. శ్రేయ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి అవగానే అమృతవల్లి సుమంత్ పెళ్లి టాపిక్ తీసుకొచ్చింది. కొంతమంది అమ్మాయిల ఫోటోలు అతనికి ఇచ్చి చూడమంది. టైం కావాలని అప్పటికి తప్పించుకున్నాడు. కానీ అమృతవల్లి ఇంకా ఎక్కువ టైం వెయిట్ చేయదు అని అతనికి తెలుసు. వర్షిణికి తన మనసులో మాట చెప్పాలని డిసైడ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గర రావి చెట్టు కింద చైర్స్లో కూర్చున్నారు సుమంత్, వర్షిణి. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు, చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావు, చెప్పు అడిగింది వర్షిణి. సుమంత్ డీప్ బ్రీత్ తీసుకొని, పెద్దమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది అని చెప్పాడు. అలాగా, సూపర్, అయితే త్వరలో నీ పెళ్లి కూడా అవుతుందన్నమాట, హ్యాపీగా అంది. ఏమైనా సంబంధం వచ్చిందా? అమ్మాయి ఎలా ఉంటుంది? పెద్దమ్మ ఎంతమంది అమ్మాయిలు చూపించినా నాకు నచ్చరు. ఏ, ఎందుకు? కొంపదీసి అబ్బాయిలు నచ్చుతారా ఏంటి? గట్టిగా నవ్వుతున్న వర్షిణి సుమంత్ సీరియస్ లుక్కి నవ్వడం ఆపి, సారీ, మరెందుకు నచ్చరు అని అడిగింది. ఎందుకంటే నా మనసుకు వేరే అమ్మాయి నచ్చింది కాబట్టి. నిజమా? ఎవరా అమ్మాయి? సుమంత్ ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళలోకి చూస్తూ, నా కళ్ళలోకి చూడు, కనిపిస్తుంది అన్నాడు. నవ్వుతున్న వర్షిణి మొహంలో నవ్వు వెంటనే మాయమైపోయింది. ఏమంటున్నావు సుమంత్ అంది లేచి నిలబడుతూ. అవును వర్షిణి, నా మనసుకు నచ్చిన అమ్మాయివి నువ్వే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ స్టాప్ ఇట్ సుమంత్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను ప్రేమకు పెళ్ళికి పనికిరాను. ఎందుకు పనికిరావు? అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? అయినా శ్రేయ వేరే అబ్బాయిలతో చిందులేస్తుంది అనే తనని వద్దన్నావు. అలాంటిది నిన్ను వేరే అబ్బాయితో తిరిగి చెడిపోయాను, నన్నిలా పెళ్లి చేసుకుంటాను అంటున్నావు అని ప్రశ్నించింది. వర్షిణి, నేను కోరుకుంది మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని, స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని. నువ్వు అతనితో ఒక్కటైంది అతని మీద ప్రేమతో, పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతోనే కదా. కామంతో కళ్ళు మూసుకుపోయి కాదుగా. అది నిశ్చితార్థం జరిగాక నాటకమని తెలియక గుడ్డిగా నమ్మి శరీరం అర్పించావు, మోసపోయావు. ఇందులో నువ్వు కావాలని చేసిన తప్పు లేదు. శ్రేయ అలా కాదు. కాబోయేవాడిని నేనున్నాక నా ముందు వేరే అబ్బాయిలతో తిరుగుతుంది, తాగుతుంది. ఒక పద్ధతి లేదు, లక్షణం లేదు. తనకు నీకు పోలికే లేదు. నాకు నీ గతంతో పని లేదు. నీతో నా ఫ్యూచర్ కావాలి. అది జరగదు సుమన్. నువ్వు మంచివాడివి. నా వల్ల నీకు చెడు పేరు రావడం నాకు ఇష్టం లేదు. సమాజం నిన్ను చీకొడుతుంది. నీకు దండం పెడతాను. ఒక మాట అడుగుతాను, చెప్పు వర్షిణి. మా అన్నయ్యను మీ అక్క ఎందుకు పెళ్లి చేసుకుంది? ఎందుకంటే బావ మంచివాడు, తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. కానీ మా అన్నయ్య వేరే అమ్మాయిలతో తిరిగాడు కదా, అలాంటప్పుడు మీ అక్క పెళ్లి చేసుకోకూడదు కదా. సుమంత్ ప్రశ్నకు నోట మాట రాలేదు వర్షిణికి. ఎంతోమంది అమ్మాయిలతో తిరిగిన మా అన్నయ్యను మీ అక్క పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్కడి చేతిలో మోసపోయిన నిన్ను నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు? అక్కడ మెచ్చుకున్న సమాజం మన ఇద్దరి విషయంలో ఎందుకు చీకొడుతుంది? వర్షిణి దగ్గర సమాధానం లేదు. శీలం అంటే అమ్మాయికి అబ్బాయికి వేరు కాదు వర్షిణి. శీలం అంటే దేహానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నీ విషయంలో జరిగింది తెలిసి తెలియని వయసులో ఒక తప్పటడుగు మాత్రమే. నేను చెడిపోయాని అని నువ్వు అనుకోవడమే నువ్వు చేస్తున్న పొరపాటు. నువ్వు ఎన్నైనా చెప్పు సుమన్, నేను నీకు కరెక్ట్ కాదు, నాకు అర్హత లేదు. అప్పుడే కాఫీ తీసుకొని వచ్చింది దేవకి. ఆంటీ మీరు చెప్పండి అంటూ తన అభ్యర్థన. వర్షిణి తిరస్కరణ ఆమె ముందుంచాడు సుమన్. దేవకి సంతోషంగా చూసింది. అమ్మా వర్షిణి, సుమన్ నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం. ఏ ప్రేమ కోసం నువ్వు పరిగెత్తి వంచింపబడ్డావో ఆ ప్రేమను ఒక మంచి మనిషి నీకు అందిస్తానంటున్నాడు, స్వీకరించు సున్నితంగా చెప్పింది దేవకి. అమ్మా, ఇంత జరిగాక నేను ప్రేమంటే పెళ్ళంటే పులకరించిపోవడంలో అర్థం లేదనిపిస్తుంది. నా జీవితంలో ఈ 2 పదాలు చెరిగిపోయినట్టే అనుకున్నాను. అలా అనుకోవడం తప్పన్నానా? ఒక దుర్మార్గుడు నీ పట్ల చేసిన మోసానికి నీ జీవితం శాశ్వతంగా మూడుగా నిలిచిపోవాలా? వస్తున్న వసంతానికి చేతులు అడ్డుపెట్టకు. తిరిగి నీ జీవితం చిగురించనివ్వు. గాయపడ్డ నీ మనసును అతని ప్రేమలో సేదతీరనివ్వు. వర్షిణి కంటి నిండా నీళ్లతో హృదయపు లోతులను తడిమి చూస్తున్నట్టుగా సుమంత్ కళ్ళలోకి చూడసాగింది. అతని కళ్ళలో అంతులేని స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంటే ఆమె హృదయం ద్రవించిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్ల ప్రవాహం ఆగనంటూ చెంపలను తడిపేస్తుంది. తన జీవితం ఈ విధంగా మలుపు తీసుకుంటుందని తను కలలో కూడా ఊహించలేదు.
దేవకి వర్షిని చేతిని అందుకొని సుమన్ చేతిలో పెట్టింది. సుమన్, వర్షిని మనసు ఒకసారి గాయపడింది. తన మనసు నొప్పించకుండా ప్రేమగా చూసుకో. వర్షిని, సుమన్ నీ జీవితంలో దొరికిన అమూల్యమైన వజ్రం. నీ ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకో అని చెప్పింది. సుమంత్ వర్షిని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లోనూ కన్నీటి చెమ్మ. చెయ్యి వదిలి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకున్నాడు. నీ కళ్ళలో ఈ కన్నీళ్లు ఇంకెప్పుడు రాకూడదు. ఐ రియల్లీ లవ్ యూ అన్నాడు ఆర్ద్రంగా. వర్షిని హృదయం అంతులేని భావోద్వేగంతో నిండిపోగా ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. తనని తిరిగి గాఢంగా హత్తుకున్నాడు హేమంత్. వాళ్ళిద్దరినీ చూసి దేవకి మనసు నిండిపోయింది. ఇంట్లో అందరినీ ఒప్పించి నేను సగౌరవంగా మన ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇంటికొచ్చాడు సుమన్. ఇంట్లో అందరినీ పిలిచి విషయం చెప్పాడు. వైష్ణవి ఆనందానికైతే అవధుల్లేవు. తన చెల్లి జీవితం మళ్ళీ చిగురిస్తున్నందుకు అంతులేని సంతోషం ఆమెలో. హేమంత్ హ్యాపీగా ఫీల్ అవుతూ సుమంత్ను ప్రౌడ్గా చూశాడు. రఘునందన్ కూడా హ్యాపీగా ఫీల్ అయితే అమృతవల్లి మాత్రం అగ్గి మీద గుగ్గిలమైంది. పెళ్లికి ససేమీరా ఒప్పుకోను అంది. సుమంత్ పెళ్ళంటూ చేసుకుంటే వర్షిణిని చేసుకుంటాను అని గట్టిగా చెప్పడం, హేమంత్ రఘునందన్ చెరోవైపు నచ్చజెప్పడం చేశాక చివరికి ఒప్పుకోక తప్పలేదు అమృతవల్లికి. ఒక మంచి ముహూర్తానికి సుమంత్ వర్షిణిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అక్క చెల్లెలిద్దరూ ఒకే ఇంటి కోడళ్ళవ్వడం ఊరంతా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ముఖ్యంగా శశి, అతని కుటుంబ సభ్యులకు దిమ్మ తిరిగిపోయింది. కొన్ని రోజులకు హేమంత్ పెళ్లి పెద్దగా మారి అనుపమ అరవింద్ల పెళ్లి చేయించాడు. గతంలో గాయాలు ఎదురైన ప్రేమ ఆ గాయాలను పూర్తిగా నయం చేసి కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. 3 జంటలు ముచ్చటగా మారి సంసార జీవితాన్ని సంతృప్తిగా సంతోషంగా సాగిస్తున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆసక్తికరమైన స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.